నియోజకవర్గ అభివృద్ధి కోసం గౌరవ వేతనాన్ని వద్దనుకున్న ఏకైక ఎమ్మెల్యే ప్రజా సమస్యలపై కంకణం కట్టుకుంటున్న కోటంరెడ్డి నెల్లూరు రూరల్ ఏరియా దాహార్తికి ఆయన చూపే మార్గం ఏంటి? రోడ్లు లేని ప్రాంతంలో రోడ్లు వేయించి అభివృద్ధి చేయించారా? 2009 నెల్లూరు పునర్విభజనలో రావూరు, అల్లూరులను రద్దు చేసి నెల్లూరు రూరల్ ఏర్పాటు చేశారు. రూరల్లోని 28 డివిజన్లను 17 గ్రామాలను కలిపి ఈ నియోజకవర్గం ఏర్పడింది. పేరులో రూరల్ ఉన్నా ఇందులో సగం సిటీ ఉంటుంది. నియోజకవర్గంలో మొత్తం ఓట్లు 2 లక్షలు. ఇక్కడ ఎస్సీ ఓటర్ల ప్రభావం ఎక్కువ. వీరు ఏకంగా 50,000 వరకు ఉంటారు. రెడ్లు 30,000, ముస్లింలు 22,000, కాపులు 14,000, కమ్మ 7,000. అయితే ఎస్సీలు, రెడ్లు, ముస్లిం ఓట్లు ఎక్కువ ఎటువైపుగా మొగ్గు చూపితే ఆ పార్టీ గెలిచి బట్టకడుతుంది. అలాంటి సందర్భంలో ఈ 3 కులాల ఓట్లు పుష్కలంగా వైసీపీకి మద్దతు తెలపడంతో బీజేపీ అభ్యర్థిపై సునాయాసంగా గెలిచారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ మొదట కోటంరెడ్డికే ఇస్తారని అంతా అనుకున్నారు. కానీ ఆనం బ్రదర్స్ అనిల్ యాదవ్కు ఆ టికెట్ ఇప్పించారు. ఆ తర్వాత అనిల్ యాదవ్ కూడా ఆనంద్ సోదరులను విభేదించడంతో ఇద్దరు ఒకటయ్యారు. ఆనంద్ సోదరులకి వ్యతిరేకంగా ఉన్న వాళ్లను ఏకం చేయాలని ప్రయత్నాలు చేశారు. ఆ తర్వాత వైసీపీ పార్టీలో చేరిపోయారు. దీంతో రూరల్ మొత్తం పాదయాత్ర చేసి గెలుపొందారు. తన గౌరవ వేతనాన్ని ప్రజల కోసం ఖర్చు పెడుతున్నా తాగునీటి సమస్య తీరటం లేదు. పెన్నా నది ఉన్నా, చుట్టూ చెరువులు ఉన్నా తాగునీటి సమస్య తీరటం లేదు. ఆ ప్రాంతంలో 150 కోట్లతో సమ్మర్ స్టోరేజ్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేసినా ఫలితాలు లేవని అక్కడి ప్రజలు ఆవేదన చెందుతున్నారు. దీంతో కుళాయి కోట్లాట్లు ఎక్కువవుతున్నాయి. అలాగే బస్సులు తిరగని ఊర్లు, రోడ్లు లేని ఊర్లు ఇంకా రూరల్ ఏరియాలో ఉన్నాయి. అయితే వీటన్నింటిపై కోటంరెడ్డి తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతిపక్షం అన్న పేరుతో ప్రభుత్వం, అధికారులు సహకరించకపోయినా దాతలు, స్నేహితుల సాయంతో ఈ కార్యక్రమాలు చేయిస్తున్నారు. ఇప్పటికే కోటంరెడ్డి తన శక్తి మేరకు అన్ని విధాలుగా తన వంతు ప్రయత్నాలు చేసి ప్రజలకు సేవ చేస్తున్నారు. ఇన్ని చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవటం విడ్డూరం. అలాగే వృద్ధుల కోసం ఓ ఆశ్రమాన్ని కట్టిస్తే దానిని నిర్దాక్షిణ్యంగా కూల్చేసి అక్కసు చూపించారు అధికారులు. ఇలా కోటంరెడ్డికి అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తున్నారు. సేవ చేసే ఆలోచన ఉన్నా చేయడానికి అధికారులు, ప్రభుత్వం సహకరించడం లేదు. ఇలా మంచి మనిషిగా నియోజకవర్గంలో కోటంరెడ్డికి మంచి పేరుంది. వచ్చే ఎన్నికల్లో తమ ఓటు కోటంరెడ్డికి అంటున్నారు అక్కడి ప్రజలు. అధికారంలోకి వస్తే సేవ చేస్తాడని నమ్ముతున్నారు. వచ్చే ఎన్నికల్లో కోటంరెడ్డికి పోటీగా ఆనంద్ నిలబడనున్నారు. ప్లస్లు తన గౌరవ వేతనాన్ని వాటర్ ప్లాంట్స్, పేద విద్యార్థులకు ఖర్చు చేస్తున్నారు. మంచి మనసున్న మనిషిగా పేరుంది. వాటర్ సమస్యలను దాదాపు తీర్చారు. సొంత డబ్బులతో కాక దాతలు, స్నేహితులతో కార్యక్రమాలు చేయిస్తున్నారు. మైనస్లు తాగునీటి సమస్య తీరకపోవటం, ప్రభుత్వం, అధికారుల నుంచి వ్యతిరేకత. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.